नमस्कारः। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। इन्न చెప్పిన పాఠం మీద సందేహాలు ఉన్నాయండి? ఇన్న చెప్పిన పాఠం మీద సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము అభ్యాసం 43లో ఉన్నటువంటి శబ్దకోశం చెప్పుకున్నాము. అందులో వ్యాకరణాంశాలు పై శబ్ద రాయమని చెప్పాను. తర్వాత నష్ ధాతుకి 10 లకారాల్లో రాసుకోమని చెప్పాను. రాసి ఉంటారు అందరూ కూడా. ఒకవేళ రాయని వాళ్ళు ఎవరైనా ఉంటేనా అందరూ ఖచ్చితంగా రాసుకోండి. అవి మనకు చాలా ఈ వాక్య నిర్మాణంలో ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు నియమం 149 రాసుకోండి. నియమం 149 నీట్గా రాసుకోండి. నియమం అర్థమైందంటే మనకు వాక్య సంరచన అనేది వాక్య నిర్మాణం త్వరగా అర్థం చేసుకోవచ్చు. వాటి నియమాన్ని అర్థం చేసుకోండి. రూపం ఎలా ఉంది, ఎలా తయారవుతుందో మనకు తెలుస్తుంది. రాసుకోండి. నియమం 149. నియమం అభ్యాసం 43లో నియమం 149. ఇందులో 1వ పాయింట్ కింద రాసుకోండి. 149వ నియమంలో 1వ పాయింట్ కింద రాసుకోండి. మొట్టమొదటి సూత్రం ఇచ్చే ఇల్లుట్టుచ్చ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇల్లుట్టుచ్చ 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 బ్రాకెట్లో పెట్టుకోండి. ఇది ఒక సూత్రం అండి. ఇల్లుట్టుచ్చ అనేది ఒక సూత్రము. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే రాసుకోండి. భావవాచక శబ్దం తయారు చేయడానికి 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 ధాతువు చేత లిట్ ప్రత్యయం వస్తుంది. భావవాచక శబ్దం తయారు చేయడానికి ధాతు లిట్ ప్రత్యయం వస్తుంది. భావవాచక శబ్దం తయారు చేయడానికి ధాతువు చేత లిట్ ప్రత్యయం వస్తుంది. ఈ లిట్ ప్రత్యయానికి స్క్రీన్ మీద కనిపిస్తుంది. డిస్ప్లే చూడండి. డిస్ప్లే మీద చూడండి అన్నది. ఈ లిట్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ లిట్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ లిట్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అనా మిగులుతుంది. అనా మిగులుతుంది. లిట్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది, అనా మిగులుతుంది. అనా మిగులుతుంది. ఈ అన్ ప్రత్యయాంతంతో ఈ అన ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దము ఈ అన ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దము
ఈ అనా ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దము నపుంసకలింగంలో ఉంటుంది. ఈ అనా ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దం ఏ లింగంలో ఉంటుందంట అంటే అనుప్రత్యయం వచ్చింది ఖచ్చితంగా నపుంసకలింగంలో ఉంటుందంట. అనా ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దము నపుంసకలింగంలో ఉంటుంది. నపుంసకలింగంలో ఉంటుంది. నపుంసకలింగంలో ఉంటుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతున గుణం వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణం అవుతుంది. 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 ధాతువునకు గుణం అవుతుంది. గుణం అవుతుంది. ఇంకా ఈ ల్యుట్టు ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాన్ని తయారు చేయడానికి నూట 40వ నియమాన్ని గమనించండి. 140వ నియమంలో కొన్ని నియమాలు చెప్పినాను, అది గమనించండి. ఇంకా అంటే ఇల్లుటి ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్ద రూపం ఎలా తయారు చేసి అక్కడ 140వ నియమంలో మనం చెప్పుకున్నాం, అది గమనించండి. ఇల్లుట్టు ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాన్ని తయారు చేయడానికి 140వ నియమాన్ని గమనించండి. 140వ నియమాన్ని గమనించండి. నియమం 140 నియమాన్ని గమనించండి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు ల్యుట్టు ప్రత్యయాన్ని ఉపయోగించి ధాతువు చేత ల్యుట్టు ప్రత్యయం వచ్చినప్పుడు నపుంసకలింగం రూపం ఎలా తయారవుతుంది, శబ్దం ఎలా తయారవుతుంది అది చూద్దాము. రాసుకోండి. మొట్టమొదటి గమ్ ధాతు. ఏ ధాతు అండి? గమ్ ధాతు. గమ్ ధాతుకి గమనం వస్తుందండి. ఏమొస్తుంది? ల్యుట్టు ప్రత్యయం తీసుకొస్తే గమనం. గమ్ ధాతుకి ఏమొస్తుంది? గమనం. ఇది ఎలా తయారైంది ఒకసారి చూడండి, రాసుకోండి. గమ్ ధాతుకి గమనం ఎలా తయారైంది? ధాతు ఏది తీసుకున్నా? గమ్ ధాతు తీసుకున్నా. రాసుకోండి కింద గమ్ ప్లస్ లిట్. గమ్ ప్లస్ లిట్. ఈ లిట్కి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? అనా మిగులుతుందని చెప్పాం. సో కింద దాన్ని గమ్ ప్లస్ అనా. కింద దాన్ని గమ్ ప్లస్ అనా. లిట్ స్థానం వచ్చింది, అనా వచ్చింది అన్నమాట. గమ్ ప్లస్ అనా. అనా సామాన్య అనా నకారం. అనా అనా నకారం, సామాన్య నకారం. మహాది టవర్గంలో ఉండే నకారం కాదు, అనా వస్తుంది. గమ్ అనా. టవర్గంలో ఉండే అక్షరం టవర్గ తాత దాదా నా వస్తుంది. ఓకే. సో గమ్ ప్లస్ అనా కలిపితే గమ్ములో మకార హలంత కదా, హలంతానికి అనాలో ఉండే ఆ కలిపిన గమన అయిపోతుందా? గమన అవుతుంది. ప్లస్ దీనికి అమ్ము తెచ్చుకున్నాడు, గమనం అయిపోతుంది. ప్లస్ గమన అయిపోయిన తర్వాత కింద కలిపి రాస్తే గమన ప్లస్ అమ్మ ఈజ్ ఈక్వల్ టు గమనం కింద రాస్తే ఈ రకంగా తయారవుతుంది. ఓకేనా? గమ్ ప్లస్ గమన ప్లస్ అమ్మ గమనం, గమన ప్లస్ అమ్మ గమనం, ఇలా తయారవుతుంది. ఓకే. నెక్స్ట్ పట్టు ధాతుకి పట్టణం. సేమ్ ఇదే విధంగా పట్టు ప్లస్ లిట్టు, పట్టు ప్లస్ అనా
కలిపితే పఠన ప్లస్ అమ్మ ఈజ్ ఈక్వల్ టు పఠనం. సేమ్ అదే విధంగా తయారవుతుంది. గమనం ఏదాంగనో సేమ్ పట్టు కూడా అదే విధంగా పఠనం. గమనం అంటే వెళ్ళడం, పట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పఠనం డైరెక్ట్ రాసేసుకుంది. పట్ ఈజ్ ఈక్వల్ టు పఠనం అంటే అన వచ్చేస్తే పఠనం అయిపోయింది, అంటే చదవటం. చదవటం. నెక్స్ట్ అండి రుద్దు ప్లస్ రుద్దు ఈజ్ ఈక్వల్ టు రోదనం. ఇక రుద్దు ధాతుకు ఉపదాలో ఉండే ఉకారం గుణం చేశామండి. చెప్పారా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతున గుణం కూడా అవుతుంది. కాబట్టి రుద్దులో ఉండే ఉపదాలో ఉండే ఉకారానికి ఓ వేస్తే రోద్ అయిపోతుంది. పక్కన అన ఉంది. రోదన ప్లస్ అమ్ రోదనం. రోదన ప్లస్ అమ్మ రోదనం అలా అవుతుంది. మహోదయ మళ్ళీ ఒకసారి చెప్పరా? రాసుకోండి. రుద్దు రుద్దు ఈజ్ ఈక్వల్ టు రుద్దు ఈజ్ ఈక్వల్ టు రోదనం. రూపం వస్తుంది, రోదనం వస్తుంది. యజనం కదా మహోదయ ఉండింది. తర్వాత యజనం భజనం అవి కదా. ఓ అవి ఉన్నాయా? కిందికి వచ్చేసాయి. అంటే పర్వాత రాసుకోండి, మొదలు పెట్టుకుంటే ఇబ్బంది. తర్వాత అవి రాపిద్దాం. అవి కృ ధాతుకి వచ్చేసాయి. నెక్స్ట్ రూపంలో వచ్చాయి. అవేం చెప్పుకోవాల్సింది మనం. రోదనం తో రోదనకు రుద్దు ప్లస్ లిట్. రుద్దు ప్లస్ లిట్. రుద్దు ప్లస్ లిట్. కింద రాస్తారు రుద్దు ప్లస్ అనా. రుద్దు ప్లస్ అనా. అనా వచ్చిన తర్వాత రుద్దులో ఉండే ఉపదాలో ఉండే ఉకారానికి ఓ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఉపదాలో ఉండే ఊకి ఓ వేస్తే ఉపదాన్ని తెలుసు. అంతిమ అక్షరానికి ముందు అక్షరాన్ని ఉపదా అంటాం. ఇక్కడ రుద్దులో ఏముంది? దకారానికి ముందు ఊ ఉంది, అంటే రోద్ అయిపోతుంది. అది రోద్ ప్లస్ అనా. రోద్ ప్లస్ అనా. మరి కింద కలిపితే రోదన అయిపోతుంది. కింద రోద్ ప్లస్ అనా కింద ఈజ్ ఈక్వల్ టు రోదన. రోదన ప్లస్ అమ్మ కలుపుకుంటే రోదనాక అమ్మ కలుపుకుంటే రోదనం. రోదనం ఇది రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అట్లా రోదనం ఏడవటం. రోదనం అంటే ఏమిటండి? ఏడవడం. ఏడవడం. గురుగారు ఇవన్నీ నామవాచక శబ్దాలు కదండి గురువు జీ నామవాచక శబ్దాలు చెప్పు. నామవాచక భావవాచక శబ్దాలు చెప్పాలి. భావం భావవాచక శబ్దాలు కానీ అవి నామవాచకాలే కదండి. అంటే నౌన్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో. భావవాచక శబ్దములు. నెక్స్ట్ రాసుకోండి. భజ ధాతుకి భజనం అవుతుంది. సో అది భజ ధాతు కూడా ఉంది. భజ ధాతుకి భజనం, భజనం చేయటం. భజ్ ఈజ్ ఈక్వల్ టు భజనం. నెక్స్ట్ యజ్ ఈజ్ ఈక్వల్ టు యజనం. యజ్ ఈజ్ ఈక్వల్ టు యజనం అంటే యజనం అంటే యజ్ఞం చేయటం, యాగం చేయటం. యజనం. యజ్ ఈజ్ ఈక్వల్ టు యజనం అంటే యాగం చేయటం. నెక్స్ట్ కురు అండి. కురు ధాతు. కురు ధాతుకి కరణం. కురుకి గుణం చేస్తే కర అయిపోతుంది. కరు ప్లస్ అన కరణ. అమ్మ కలుపుకుంటే కరణం. కురు ధాతుకి కరణం చేయటం. కురు ధాతుకి కరణం అంటే చేయటం. నెక్స్ట్ హురు ధాతుకి హరణం. హురు ధాతుకి ఏమొస్తుంది? హరణం. హురు ధాతుకి హరణం. హురు ధాతుకి ఏమొస్తుంది? హరణం. హురు ధాతుకి హరణం అంటే అపహరించడం, హరించడం. నెక్స్ట్ భ్రూ ధాతుకి భరణం, పోషించడం. భరణ పోషణ అంటుంటా కదా, పోషించడం. భరణం అంటే పోషించడం. భ్రూ ధాతుకి భరణం. భ్రూకి భర అయిపోతుంది. భర ప్లస్ అన భరణ. ఇక కాబట్టి నకానికి నత్వం కూడా అయిపోతుంది. ఇక్కడ నాకి నత్వం కూడా చేస్తాను. భర అణం అణ వస్తుంది ఇక్కడ, ఎందుకు రేపం ఉంది కాబట్టి భరణం. అదేవిధంగా హరణంలో కూడా నత్వం అణ అవుతుంది. కరణంలో కూడా అణ వస్తుంది. కరణం, హరణం, భరణం. నకారానికి అణ కూడా వస్తుంది. భరణం అంటే ఏంటి మహోదయ? పోషించడం. పోషించడం. నెక్స్ట్ అండి మరణం. మృదు ధాతుకి మరణం, మరణించడం. ధాతుకి మరణం. మృదు ధాతుకి మరణం, మరణించడం.
రుధాతుకి మరణం అంటే మరణించడం. నెక్స్ట్ రుధాతుకి రోదనం చెప్పుకున్నాము. నెక్స్ట్ శుచ్చుధాతుకి శోచనం అంటే ఆలోచించడం. ఆలోచించడం. ఇక్కడ శోకే దుఃఖించడం రాయండి, ఎందుకంటే శుచ శోకే శోకార్థంలో ఉంది, బాధపడే అర్థంలో ఉంది కాబట్టి దుఃఖించడం, చింతించడం కానీ దుఃఖించడం రాయండి. శుచ శోకే శోకార్థం, శోకం అంటే దుఃఖం, దుఃఖించడం. ఇప్పుడు ఈ ధాతు చేశాం ధాతు శుచ్చు ధాతుని శుచ్చు ధాతు శుచ్చు ధాతు అండి. శుచ్చు ధాతు శుచ్చు శుచ్చుకే ఉపదాలో ఉండే ఉకారానికి గుణం ఓకారం అవుతుంది, శోచ్ అయిపోతుంది. శోచు ప్లస్ అన శోచన ప్లస్ అమ్ము కలిపితే శోచనం. ఓకే, కొన్ని ఉదాహరణ చెప్పుకున్నామండి. నెక్స్ట్ 2వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు 2వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు నియమం 1 పాయింట్ కింద రాసుకున్నాము. ఇప్పుడు 2వ పాయింట్ కింద రాసుకోండి. 2వ పాయింట్ కింద సూత్రం రాసుకోండి. కరణాధికరణయోశ్చ 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 బ్రాకెట్ లో పెట్టుకోండి. కరణ అధికరణ అని చెప్పి రాసుకోండి. కరణ మరియు అధికరణ అర్థంలో కూడా, కరణం మరియు అధికరణ అర్థంలో కూడా యుట్టు ప్రత్యయం వస్తుంది. కరణ మరియు అధికరణ అర్థంలో కూడా యుట్టు ప్రత్యయం వస్తుంది. అక్కడ మనకు భావాచకంలో అర్థం చూసాము. భావాచకం నామ సందర్భాన్ని తీసుకోవాలా. ఇక్కడ కరణ మరియు అధికరణ అంటే సాధనం మరియు అధికరణ అర్థంలో కూడా లిట్ ప్రత్యయం వస్తుందంట. ఏంటి? కరణము మరియు సాధనం అనే అర్థంలో కూడా లిట్ ప్రత్యయం వస్తుందని చెప్పి అర్థ విశేషం కోసం ఇక్కడ లిట్ ప్రత్యయం చెప్పామంట. కరణ అర్థంలో మరియు అధికరణ అర్థంలో కూడా లిట్ ప్రత్యయం వస్తుంది అని చెప్పారు ఇక్కడ. ఓకే, సో రాసుకోండి. కరణ మరియు అధికరణ అది ఇక్కడ లిట్ ప్రత్యయం వచ్చిందా, లిట్ ప్రత్యయం అనా మిగులుతుంది, అది కామన్ పైన చెప్పిన విధంగానే. అందుకే డైరెక్ట్ రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. బాగా కట్ అయిపోతుందండి, కట్ అయిపోతూ వస్తుంది. 2వ పాయింట్ ఏం చెప్పాయంటే సూత్రం కరణాధికరణయోశ్చ కరణాధికరణయోశ్చ, ఇది సూత్రము. దీని అర్థం ఏం చెప్పానంటే కరణ మరియు అధికరణ అర్థంలో కూడా లిట్ ప్రత్యయం వస్తుంది. కరణ మరియు అధికరణ అర్థంలో కూడా లిట్ ప్రత్యయం వస్తుంది. అక్కడ భావాచకం చెప్పుడు. ఇక్కడ కర్ణము మరియు అధికరణం. కర్ణం అంటే సాధనం, సాధన అర్థంలో కూడా లేదా అధికరణం ఆధార అర్థంలో కూడా ఈ ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని చెప్పింది ఈ సూత్రం వచ్చేసి. సో లిట్ ప్రత్యయం వచ్చిన తర్వాత లిట్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే పైన చెప్పిన విధంగా ఇక్కడ అనా మిగులుతుంది. కాబట్టి అది మళ్ళీ రాపించలేదు. డైరెక్ట్ గా కరణ మరియు అధికరణ అర్థంలో లిట్ ప్రత్యయం, అధికరణలో కూడా అధికరణ అర్థంలో కూడా లిట్ ప్రత్యయం వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. లిట్ ప్రత్యయం వస్తుంది చెప్పిన ఎగ్జాంపుల్ ఎలా వస్తాయనేది ఎగ్జాంపుల్ రాసుకోండి. యానం ఏదాతండి, యానం 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 అంటే ఏ దాని ద్వారా వెళ్తాం అదే యానం అంటాం. ఇప్పుడు ఏదైనా మనకు వెళ్ళడానికి సాధనంగా యానం సాధనార్థంలో వస్తున్నాం అంట. చూడండి, యానాన గచ్చతి అంటుంటాం. యానేన గచ్చతి అంటే యానం ద్వారా వెళ్తున్నాడు అంటే ఏదైనా కావచ్చు, బస్సు యానం కావచ్చు, కారు యానం కావచ్చు, ద్విచక్ర యానం కావచ్చు, వెళ్ళటానికి సాధనం, వెళ్ళడానికి సాధనని యానం అంటాం. అంటే
ఏ దాని ద్వారా అయితే వెళ్తామో దాన్ని యానం అంటాము. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ అంటే ప్రయాణ సాధనం అని రాసుకోవచ్చండి. ప్రయాణ సాధన అంటే ప్రయాణం ఏదైనా సాధనం కావచ్చు. ప్రయాణానికి రాస్తున్నారు ఇప్పుడు రాస్తుంది లేక సాధనంగా ఉంది, సహాయపడుతుంది, ధాతు ఏంటి సాధనంగా ఉంది. ధాతు ఏంటండి? ఏంటంటే ధాతువు యమధాతు తీసుకోవాలండి. యమధాతు ఉంటుందని దీంట్లో సందేహంగా ఉంది అని చెప్తాను. ఏ ధాతు తీసుకో, యా ధాతు ఉండాలి. ఓకేనా? చెప్తాను. చూడాలి. మహోదయ కట్ అయిపోయింది, వినిపించలేదు. వాయిస్ సరిగా రావట్లేదండి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ యానం. అది మొట్టమొదటి ఎగ్జాంపుల్ ధాతుడు స్థానం వస్తుంది. స్థానం అనే శబ్దము వినిపించట్లేదు. ఏంటండి అయిపోతుంది, అసలు అర్థం అవ్వట్లేదు మహోదయ. స్పష్టంగా లేదు వాయిస్ అండి, సాగినట్టుంది. అందరికి డిస్టర్బెన్స్ వస్తుందండి. అవునండి, అందరికీ అలానే ఉంది. అందరికి అట్లానే ఉందండి. అందరికీ అలాగే ఉందండి. వాయిస్ బ్రేక్ అవుతుందండి మహోదయ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్ గా ఉందండి. అస్తు. మొట్టమొదటి యానం ఎగ్జాంపుల్. రెండవది స్థానం. స్థానం స్థానం అంటే ఏ స్థానంలో కూర్చుంటామో, ఏ స్థానం అయితే కూర్చుంది ఆ స్థానం. ఇక్కడ స్థానం అధికరణ అర్థంలో వచ్చిందన్నమాట. ఇక్కడ లిటు ప్రత్యయము స్థానంలో లిటు ప్రత్యయం ఏదైతే కనిపిస్తుందో అధికరణ అర్థంలో ఉంది. ముందు యానంలో లిటు ప్రత్యయం అక్కడ కనిపిస్తుంది, అది సాధనం. సాధన అంటే వెళ్ళటానికి సహాయంగా ఉండే సాధన అర్థంలో వచ్చిందన్నమాట. కాబట్టి మనం పైన చెప్పినాం సాధనము లేదా అధికరణ అర్థంలో మనకు ఈ ప్రత్యయం వస్తుంది. అటు రెండు ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ రాసుకోండి, ఉపకరణం. ఉపకరణం ఇది సాధనమే. ఉపకరణం. ఉపకరణం. ఉపకరణం అంటే అంటే ఏదైనా ఒక వస్తువు ఒక పని చేయడానికి సహాయపడే సాధన ఉపకరణం, సహాయపడే ఉపకరణం. అలాగే ఆవరణం, ఏదైతే మనం ఏ దాని ద్వారా ఏదైనా కప్పుతామో మూత మూస్తామో అలాగా ఉపయోగపడే సాధన ఇది కూడా. ఆవరిస్తాము అంటే మూత వేస్తాము, ఆచ్ఛాదిస్తాము, దాన్ని ఆవరణం అంటాం. ఆవరణం. ఇక్కడ ఆంగుపూర్వక వ్రీ ధాతు, ఆంగుపూర్వక వ్రీ ధాతుకి ఆవరణం అవుతుంది. ఉపకరణంలో ఉపపూర్వక కృ ధాతు ఉపకరణం అవుతుంది. స్థా ధాతుకి స్థానం అవుతుంది. ముందుది యా ధాతు, యా గతి ప్రాపణి, యా ధాతు ఉండాలి. యా ధాతుకి యానం అయిపోయింది. యా ధాతు తీసుకోండి. యా ధాతు, యానంలో యా ధాతు అస్తు. ఇవి మనకు 149లో ఉన్నటువంటి రెండవ పాయింట్ చెప్పుకున్నాము. ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కథనము అధికరణాలతో ఉంది. భావాచకం అంటే ధాతు యొక్క అర్థంలో కూడా మనం యూట్యూబ్ తీసుకొచ్చాము. ఆ రకంగా రెండు ఎగ్జాంపుల్స్ మనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి, నియమం 150. ఆవరణ అంటే ఆ ప్లస్ వృ ధాతుకి ఆవరణం వర అయిపోతుంది. ఆవర్ ప్లస్ నమ్ము. ఆ ప్లస్ వృ ధాతు, ఆ ప్లస్ వృ ప్లస్ లిట్, ఆ ప్లస్ వృ ప్లస్ లిట్, ఆ ప్లస్ వృ ప్లస్ అణ, ఆ ప్లస్ వృ ప్లస్ అణ. మళ్ళీ వృత్తి వృద్ధి చేస్తే వర అయిపోతుంది. ఆ ప్లస్ వర్ ప్లస్ ఆ ప్లస్ వర్ ప్లస్ అణ. ఇక్కడ రేపం వరలో రకాలం ఉంది కాబట్టి పక్కన నత్వం ఉంది కాబట్టి నకారం ఉంది కాబట్టి నత్వం కూడా అవుతుంది. ఆ వరణ కలిపితే అవుతుంది. ఆ వరణ.
ఓకే అండి. ఉపకరణం ఎట్లాగండి? మహోదయ ఆ ప్లస్ వృ ప్లస్ అన తర్వాత ఆ ప్లస్ వర్ అయింది. ఉరు ప్లస్ ఆ వర్ అయిపోయింది. ఉరు వర్ అయిపోయింది. ఆ ప్లస్ వర్ ప్లస్ అన. ఆ ప్లస్ వర్ ప్లస్ అన. తర్వాత ఆవరణ ప్లస్ అమ్మ కలుపుకుంటే ఆవరణం. అమ్మ కలుపుకుంటే ప్లస్ అమ్మ ఈజ్ ఈక్వల్ టు ఆవరణం. మహోదయ ధన్యవాదాలు. ఉపకరణం కూడా చెప్పరా? ఉపసర్గ ఉపా ప్లస్ క్రూ ప్లస్ అన. ఉపా ప్లస్ క్రూ ప్లస్ ల్యుట్ తెచ్చుకుంటాం ముందు. ఉపసర్గము క్రూ ప్లస్ అన ల్యుట్ వస్తుంది కింద. ఉపా ప్లస్ క్రూ ప్లస్ ల్యుట్ మళ్ళీ కింద ఉపా ప్లస్ క్రూ ప్లస్ అన ల్యుట్ కాని మొదలు వేస్తే అనా మిగులుతుంది కదా. ఉపా ప్లస్ క్రూ ప్లస్ అన మళ్ళీ ఉపా ప్లస్ కరు ప్లస్ అన గుణం అవుతుంది. కురుకి గుణం అవుతుంది, కర అయిపోతుంది. ఉపా ప్లస్ కరు ప్లస్ అన. ఉపా ప్లస్ కరు ప్లస్ అన మొత్తం కలిపి ఉపకారణ కలిపితే ఏమవుతుంది? ఉపకరణ ప్లస్ అమ్ ఈజ్ ఈక్వల్ టు ఉపకరణం. ఉపకరణం అలా వస్తుంది. మహోదయ దీంట్లో ఆవాహనం కూడా వస్తుందండి? ఏంటండి ఆవాహనం? ఆవాహనం అంటే ఆహ్వానమా ఆవాహనం అంటున్నావా? ఆవాహనం అన్నారు మీరు. మీరే చెప్పారు. ఆవాహనం నేను చెప్పానా? ఒక మాట అన్నారు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని. ఆవాహనం ఆవాహనం చెప్పలేదండి. ఓకే అండి. ఓకే కొట్టేస్తానండి. యానం అంటే వాహనము. యానం అంటే వాహనం అని చెప్పాను. వాహనం రైలు వాహనం కావచ్చు, స్కూటీ వాహనం కావచ్చు, ద్విచక్ర యానం కావచ్చు. వాహనం ఉన్నా యానం అన్నది రెండు ఒకటే. అది చెప్పింటాను. గురుగారు ఆంగ్ ప్లస్ వి చెప్పారు, అది దేనికోసం అండి? ఆవరణం. ఆ ప్లస్ ఉరు అండి. ఉరు ధాతు. ఓకే. ఆంగ్ ఆ ప్లస్ వు ఆవరణానికి. నెక్స్ట్ అండి నియమం 150 రాసుకోండి. నియమం 150. నుల్ త్రిచౌ. నుల్ త్రిచౌ. నుల్ త్రిచౌ. నుల్ త్రిచౌ. రాసుకోండి. ఇది సూత్రము. మనం గత అభ్యాసం త్రిచ్ ప్రత్యయానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూసాము. నియమం ఎలా ఉపయోగించబడుతుందో, రూపసిద్ధి ఎలా తయారు చూసాము. త్రిచ్ ప్రత్యయం కర్త, హర్త, ధర్త, చేత, నేత, జేత అని చెప్పి ఇక్కడ నుల్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ ఉంటున్నాయి. రాసుకోండి. నియమం 150. నియమం 150 సూత్రం వచ్చేసి నుల్ త్రిచౌ. చూసి రాసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నుల్ త్రిచౌ. నుల్ త్రిచౌ. నుల్ త్రిచౌ. బ్రాకెట్లో పెట్టుకోండి. దీని అర్థం రాసుకోండి. చేసేవాడు, 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 వెళ్ళేవాడు, చేసేవాడు, వెళ్ళేవాడు ఇలాంటి అర్థంలో చేసేవాడు, వెళ్ళేవాడు ఇలాంటి అర్థంలో ధాతువు చేత నుల్ ప్రత్యయం వస్తుంది. ధాతువు చేత నుల్ ప్రత్యయం వస్తుంది. నుల్ ప్రత్యయం వస్తుంది.
నువల్ ప్రత్యయం వస్తుంది. ఈ నువల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఊ మిగులుతుంది. వకారానికి ఊ మిగులుతుంది. అంటే ఆది నకారం వెళ్ళిపోతుంది, అంతిమ లకారం వెళ్ళిపోతుంది, మధ్యలో ఊ ఉంది కదా, అది మిగులుతుంది. నువల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఊ మిగులుతుంది. ఊ అంటే వకారానికి ఊ అండి, వకారానికి ఊ ఇవ్వాలి, ఊవత్తి ఇవ్వాలి. ఊ మిగులుతుంది. ఈ ఉకార స్థానంలోనే మళ్ళీ ఈ ఉకార స్థానంలోనే అకా వస్తుంది. మళ్ళీ ఈ ఉకార స్థానంలో ఏమొస్తుంది? అకా వస్తుంది. మళ్ళీ ఈ ఉకార స్థానంలోనే ఏమొస్తుంది? అకా వస్తుంది. మళ్ళీ ఈ ఉకార స్థానంలోనే అకా వస్తుంది. మళ్ళీ ఈ ఉకార స్థానంలోనే వస్తుంది, అకా వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు 146వ నియమం ప్రకారంగా 146వ నియమంలో ఉండే ఒకటో బిందు ప్రకారంగా, అంటే అక్కడ కూడా గుణం అవుతుందండి. ఇక్కడ ఈ ప్రత్యయం వచ్చినప్పుడు 146లో ఉన్నటువంటి ఒకటో బిందు ప్రకారం, అంటే ఒకటో పాయింట్ ప్రకారంగా 146లో ఉన్నటువంటి ఒకటో పాయింట్ ప్రకారంగా, అంటే ఒకటో బిందు ప్రకారంగా ధాతువునకు వృద్ధి అవుతుంది. ధాతువునకు వృద్ధి అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయడం ఎందుకంటే అక్కడ వచ్చింది ఇదే విషయము అని చెప్పడం కోసం అంట. అక్కడ ఈ ప్రత్యయం వచ్చి వృద్ధి చేశాం, అని ఇక్కడ వృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నాం అంట. నియమం 146లో ఇచ్చినటువంటి ఒకటో పాయింట్ ప్రకారంగా, అంటే ఒకటో బిందు ప్రకారంగా ధాతువునకు వృద్ధి అవుతుంది. పైన ఏమొచ్చింది? గుణం చేశాము. ఇక్కడ ఈ ప్రత్యయం వచ్చిన వృద్ధి అవుతుందంట. ధాతువునకు వృద్ధి అవుతుంది. ధాతువునకు ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. ధాతువునకు వృద్ధి అవుతుంది. ఇంకా విశేష్యానుసారంగా, విశేష్యం అంటున్నాడు, విశేష్యానుసారంగా, ఇంకా విశేష్యానుసారంగా లింగము విభక్తి వచనం ఉంటాయి. ఇంకా విశేష్యానుసారంగా లింగము విభక్తి వచనం ఉంటాయి. లింగము విభక్తి వచనం ఉంటాయి. విశేష్యానుసారంగా లింగము విభక్తి వచనం ఉంటాయి. ఈ ప్రత్యయంతో తయారైన శబ్దము పుంలింగంలో రామశబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో అయితే అంతిమంలో ఇకా చేర్చుకొని, అంతిమంలో ఇకా ప్రత్యయం అండి, అంతిమంలో ఇకా చేర్చుకొని రమా శబ్దానికి సమానంగా రూపం నడిపించాలి.
అంతిమంలో ఇకా చేర్చుకొని రమా శబ్దానికి సమానంగా రూపం నడిపించాలి. రమా శబ్దానికి సమానంగా రూపం నడిపించాలి. ఇంకా నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఇంకా నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా ఉంటుంది. ఇంకా నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్వాది గృహమన్య జ్ఞానమన్య రెండు ఒకటి. జ్ఞానమన్య గృహం రెండు ఒకటి. జ్ఞానం జ్ఞానే జ్ఞానానే గృహం గృహే గృహ రెండు ఒకటే అండి. ఇబ్బంది లేదు. జ్ఞానవత్ నడుస్తుందని ఒకటే, గృహవత్ నడుస్తుందని ఒకటే. రెండు ఒకే విధంగా నడుస్తాయి, ఇబ్బంది లేదు. ఓకే, సో గృహవత్ రూపం నడుస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దామండి. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు అంటే 3 లింగాలు నడుస్తుంది. పుల్లింగంలో రామశబ్దానికి సమానం నడిపించాలి, స్త్రీలింగంలో అంతిమంలో ఇకా చేర్చుకొని రమాశబ్దానికి సమానంగా, అదేవిధంగా నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా, జ్ఞాన శబ్దానికి సమానంగా ఏదైనా రాసుకోవచ్చు. సో ఈ రకంగా 3 లింగాలు ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం నడుస్తుంది అని ఇక్కడ మన నియమం ప్రకారంగా తెలుసుకున్నాము. ఇప్పుడు వీటి ఎగ్జాంపుల్లో మనం స్పష్టంగా చూద్దామండి. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఎలా తయారవుతుంది అది చూద్దాం. చెప్పిన నియమం ప్రకారంగా రూపసిద్ధి ఉంటుంది. అది ఎలా రాసుకున్నాం. ముందుగా క్రూధాతు. ఏంటిది? క్రూధాతు. క్రూధాతుకి ఎదురుగా రాసుకోండి. క్రూధాతుకి ఏం తయారవుతుంది? కారక. క్రూధాతుడికి కారక తయారైంది. ఓకేనా? క్రూధాతు చేత కారక శబ్దం తయారు చేసుకున్నాం. కానీ కారక శబ్దం ఎలా తయారైంది కింద రాసుకోండి. కారక శబ్దం ఎలా తయారవుతుంటే రూపసిద్ధి రాసుకోండి. క్రూ ప్లస్ నుల్. క్రూ ప్లస్ నుల్. క్రూ ప్లస్ నుల్. మరి కింద రాసుకోండి. క్రూ ప్లస్ ఊ. నుల్ కి అనుబంధం లోపేస్తే ఊ మిగులుతుంది చెప్పాం కదా ముందుగా. క్రూ ప్లస్ ఊ. క్రూ ప్లస్ ఊ. క్రూ ప్లస్ ఊ. మళ్ళా ఊ స్థానంలో అకా వస్తుంది చెప్పాం. కింద రాయండి. మళ్ళా కింద రాసుకోండి. క్రూ ప్లస్ అకా. 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 ఇప్పుడు ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత ఏం చెప్పాం? వృద్ధి కూడా అవుతుంది చెప్పాం. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు చెప్పాం కదా ఇప్పుడే 146వ నియమం ప్రకారంగా ఇక్కడ కూడా వృద్ధి అవుతుంది అని చెప్పుకున్నాం. వృద్ధి చేస్తే అవుతుంది క్రూకి వృద్ధి కార్ అయిపోతుంది. ఊకి వృద్ధి అవుతుంది కార్. గుణం అయితే కర్ అంటాం. వృద్ధి అయితే కార్ అయిపోతుంది. రాసుకుని క్రూ ప్లస్ అకా కింద వృద్ధి చేద్దాం. కార్ ప్లస్ అకా కింద కార్ ప్లస్ అకా. కార్ ప్లస్ అకా. కార్ ప్లస్ అకా. కార్ ప్లస్ అకా. ఇప్పుడు కారులో రకాలం హలంతం కదా, పక్కన అకా ఉంది. అకాలో ఉండే ఆ రాధ కలిపేసింది. మొత్తం కలిపితే కింద దాని కారక. కారక కింద రాసుకోండి. కార ప్లస్ అక కింద కారక కలిపితే కారక. విసర్గం పెట్టుకుంటే కారక. దానికి విసర్గం కలుపుకున్నాం అనుకోండి ఏమవుతుంది? కారక వచ్చేసిందా? కారక. అది ఇప్పుడు రూపాయలు వస్తుంది. రామశబ్ద కారక, కారకౌ, కారకాహ, కారకం, కారకౌ, కారకాన్, కారకేణ, కారకాభ్యాం, కారకై. అలాగా రామశబ్దానికి సమానం నడుస్తుంది. ఒకవేళ ఇదే శబ్దానికి అంతిమంలో ఇకా చేర్చామనుకోండి, కారక వచ్చింది కదా, విసర్గం పెట్టుకోకుండా ఇకా పెట్టుకోండి. కారక ప్లస్ ఇక అంతిమంలో ఇకా చేర్చుకోవాలని చెప్పాను. కారక ప్లస్ ఇకా. కారక ప్లస్ ఇకా కలిపితే కారిక అయిపోతుంది. ఏమవుతుందండి? కారిక. కారిక ప్లస్ ఇక రెండు కలుపుకుంటే కారిక అయిపోతుంది. ఇప్పుడు కలిపిన తర్వాత రమాశబ్దానికి సమానంగా నడిపించాలి. కారిక, కారికే, కారికాహ, కారికాం, కారికే, కారికాహ, కారికయ, రమయ, రమాభ్యాం, రమాభిః, కారికయ, కారికాభ్యాం, కారికాభిః. అలాగా రూపం నడుస్తుంది. అంతిమంలో ఇకా చేర్చుకొని విసర్గం పెట్టుకొని ఇకా పెట్టుకొని కలిపితే కారిక అయిపోతుంది. అప్పుడు
రమాశబ్దానికి సమానం నడుస్తుంది. ఇదే ఇక కాకుండా నపుంసకలింగంలో అమ్ము పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది, కారకం అయిపోతుంది. కారక వచ్చింది కదా మనకు, అంతిమంలో విసర్గం పెట్టుకుంటే పుల్లింగం అయిపోయింది. ఇక చేర్చుకుంటే స్త్రీలింగంలో కారిక అయిపోయింది. అదే దానికి ఇక కాకుండా విసర్గం కాకుండా అమ్ము చేర్చుకున్నాం, కారక ప్లస్ అమ్ము కారకం అయిపోతుంది. కారకం అయినప్పుడు నపుంసకలింగంలో నడిపించాలి. ఎలాగా, జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని, గృహం గృహే గృహాన్ని, అలాగా కారకం కారకే కారకాని, కారకం కారకే కారకాని, అలాగా నపుంసకలింగంలో రూపం నడుస్తుంది. అట్లా ఈ నుల్ ప్రత్యయంతో తయారైన శబ్దం 3 లింగాల్లో మనకు రూపం నడుస్తుంది. ఈ రకంగా మనం చూశాము. కాబట్టి విసర్గం పెట్టుకుంటే కారక అవుతుంది, అంతిమంలో ఇకా చేర్చుకుంటే కారిక అవుతుంది, అంతిమంలో పెట్టుకుంటే కారకం అయిపోతుంది. సో 3 లింగాల్లో మనకు గృహ శబ్దానికి సమానంగా, రమాశబ్దానికి సమానంగా, రామశబ్దానికి సమానంగా మనం రూపాలు నడిపించుకోవాలి. అన్ని విభక్తులు నడుస్తాయి. ఓకే, ఇప్పుడు అట్లా గురు ధాతు చెప్పాము. అన్ని ధాతులకు అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కింద పక్కనే స్త్రీలింగంలో కూడా ఇచ్చారు, రూపం రాసుకోండి. కారక తెలిసారు కదా. నెక్స్ట్ కారిక. కారిక రూపం అలాగే వస్తుంది, ఇబ్బంది లేదు. కారిక ఎగ్జాంపుల్ అర్థం అది వస్తుంది. కారక అంటే చేసేవాడు, కారిక అంటే చేసే స్త్రీలింగం చెప్పుకుంటా. కారిక అంటే చేసే ఆవిడ, కారకం గురుగారు, చేసేవాడు. అకాకి బదులుగా ఇకా వస్తుందండి? ఏంటండి? అకాకి బదులుగా ఇకా వస్తుందా? అక వచ్చిన తర్వాత పక్కన ఇకా పెట్టుకోవాలి. కారక తయారైన తర్వాత అంతిమంలో ఇకా చేర్చుకోవాలి మనం. అది అకా ఎట్లా కాదు. కారిక అవుతుందండి? ఏంటండి? అది ఎలా కారిక అవుతుంది? కారక వచ్చిందా? అవును. కారక. ఒక నిమిషం, ఏమైపోయింది? అక వచ్చిందా మనకు? అవును. ఊ స్థానంలో వచ్చి అక వచ్చింది. అక వచ్చినప్పుడు ఆ, కారు ప్లస్ అక, ఆ, కారు ప్లస్ అక కారక అయిపోయిందా? అవును. ఆ కారక అవునండి. అయిపోయిన తర్వాత పక్కన ఇకా చేర్చుకోవాలి. ఆ, కారక ఇప్పుడు ప్లస్ ఇక. కారకిక అవుతుంది కదా? కారకిక కాకుండా అక్కడ అకారం లోపిస్తుందండి. ఆహా. కారకాల ఉంది కదా, ఆ, అక్కడ కారక అకారం లోపిస్తుంది. కారక ప్లస్ ఇక. ఇక్కడ కారిక అని చెప్పాను. కారకాలో ఉండేది కారక ఉంది కదా. ఇక్కడ కారక అన్నప్పుడు కకారానికి రకారానికి మధ్యలో ఇకా వచ్చి కూర్చుంటుంది. మామూలుగా అయితే అలా చెప్పాలి. ఆహా. ప్రత్యస్తాత్ కాత్ యదాప్య స్థుపహ అనే సూత్రం ప్రకారంగా అది మధ్యలో కూర్చుంది. ఇకా మధ్యలో కూర్చుంటుంది. అది వ్యాకరణ ప్రకారం కష్టం అని చెప్పి మీకు డైరెక్ట్ గా అందుకే కారక ప్లస్ ఇక కలుపుకుంటే కారిక అయిపోతుంది చెప్పాను. అది మధ్యలో కూర్చున్నాం. ప్రాక్టే అని చెప్పేసి సూత్రం ప్రకారంగా సిద్ధ ప్రకారంగా కారక అన్నాం కదా, రాకి కాకి మధ్యలో వచ్చి కూర్చుంటుంది. ఎక్కడ కూర్చుంటుంది? ఇకాని మధ్యలో కూర్చుంటుంది. అప్పుడు కారిక అయిపోతున్నాం. చివరి మరి అక్క వదిలేస్తామా? వదిలే, అది కలుస్తుందండి, సంధి ప్రకారం కలిసిపోతుంది. ఓకేనా? సరే. అది విశాలంగా ఉంటుంది చెప్పలేదు, డైరెక్ట్ రాసేసుకోండి. కారక ప్లస్ ఇక కారిక మధ్యలో కూర్చున్నప్పుడు ఇక అయిపోతుంది. మనం అనుబంధం లోపం చేసుకుంటాం. అనుబంధం చేసిన తర్వాత కారిక అవుతుంది అన్నమాట. ఓకేనా? ఈ వచ్చి కూర్చుంటుంది మనకు. పక్కన అక ఆల్రెడీ ఉంది. దానికి మళ్ళా స్త్రీలింగంలో టాప్ తెచ్చుకొని కారిక తయారు చేయాలి. స్త్రీలింగంలో ప్రత్యేకం తెచ్చుకోండి మళ్ళీ. అప్పుడు కారిక అయిపోతుంది. అందుకే డైరెక్ట్ గా చెప్పి ఇక చేర్చుకుని అని చెప్తాం. ఓకేనా? అక్కడ మాగైతే అకచ్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? అకచ్ ప్రత్యయం వస్తుంది మధ్యలో. కాకపోతే అకచ్ ప్రత్యయం చెప్పుకోకుండా మనం అది రూపసిద్ధి విశాలం అవుతుంది కాబట్టి మనకు డైరెక్ట్ గా ఏం చెప్పాను, ఇక అని డైరెక్ట్ గా తాబంతంతో శ్రీపతిని తీసుకొచ్చి ఇక చేర్చుకోని చెప్పాను డైరెక్ట్ గా. అది కారక ప్లస్ ఇక కలిపి అంతే ఇక చేసుకుంటే కారిక అయిపోతుంది. ఓకే గురుగారు, కార్ ప్లస్ ఇక కారిక అయిపోతుంది కదండి. ఏంటండి? కార్ ప్లస్ ఇక కారిక అయిపోతుంది కదా. కారు ప్లస్ కార్ శబ్దం వస్తుంది కదా ముందు. కారు శబ్దం వచ్చింది. అక్కడ ఏం చేస్తాము? దానికి ఇక పెట్టేస్తే కారిక అయిపోతుంది కదా. కాదు, అక ఏం చేస్తాం? అక ఉంది కదా, అక పుల్లింగంలో వస్తుంది, ఇక స్త్రీలింగంలో వస్తుంది అనుకున్నాం కదా. అది వచ్చిన తర్వాత అది ఉంటుంది. ఉన్నత కూడా దాని పక్కన రావాలి ఇక అనేది స్త్రీలింగ ప్రత్యయం. రావాలి ముందు, లుండ్ ప్రత్యయం రావాలి. ఖచ్చితంగా
అది ఉంటేనే నీకు వృద్ధి అయిపోయింది, కార అయిపోయింది. అది వచ్చిన తర్వాత కారక వచ్చిన తర్వాతనే మనం అదే మధ్య వచ్చి కూర్చుంటే ప్రత్యయము దాని ప్రకారం ఇక అయిపోతుంది. ఓకేనా? అది మనకి ఇంత అవసరం లేదు ఇక్కడ విస్తృతంగా వివరంగా వదిలేసిన ఇబ్బంది లేదు. సో కారకు ప్లస్ కారక ప్లస్ ఇక కారిక డైరెక్ట్ గా మనకు స్త్రీలింగ రమా శబ్దానికి సమానం నడుస్తుంది. అస్తు. అదేవిధంగా నెక్స్ట్ ఏముంది? కారకం నపుంసకలింగంలో కారకం వచ్చింది కదా, అమ్ము కలుపుకుంటే కారకం వస్తుంది. ఓకేనా? కారకం ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం పైన ఈ రకంగా 3 లింగాల్లో ఉంటుంది. ఓకేనా? అలాగే అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రాసుకోండి. ఈక ధాతుకి పట్టుధాతుకి పాఠక, పట్టుధాతుకి పాఠక, పట్టుధాతుకి పాఠక. ఇక్కడ కూడా మధ్యలో ఈక పెట్టుకున్న ఒక పాటిక అయిపోతుంది. స్త్రీలింగం అయితే పాటిక, పుల్లింగంలో పాఠక అని చెప్పాం. అస్తు. పాఠక లేదంటే స్త్రీలింగంలో పాఠిక, నపుంసకలింగంలో పాఠకం. ఓకేనా? అస్తు. నెక్స్ట్ లేఖక, లిక్ ధాతుకి లేఖక, స్త్రీలింగంలో లేఖిక అంటాం. లేఖకుడు, లేఖిక అంటే లేఖకురాలు, లేఖిక. నపుంసకలింగంలో లేఖనం. నెక్స్ట్ ఉంది హృదాతికి హారక, హృదాతికి హారక అంటే హరించేవాడు, అపహరించేవాడు. స్త్రీలింగంలో హారిక, స్త్రీలింగంలో. నపుంసకలింగంతో హారకం హృదాతికి. నెక్స్ట్ సం ఉపసర్గం పెట్టుకుంటే సంహారక, సంప్యక్ హృదాతుకి సంహారక, స్త్రీలింగ సంహారిక, సంహారకం. ఓకే? అలాగే అన్ని చోట్ల చూసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ में ధారక, స్త్రీలింగంలో ధారిక, ధృధాతు కండి. ధృధాతుకి ధారక వస్తుంది. ధృధాతు ధారణ చేసేవాడు, అలాగా. ధారక, ధారిక స్త్రీలింగంలో. నపుంసక ధారకం. నెక్స్ట్ మారక, మృదుధాతుకి మారక వస్తుంది. మృదుధాతుకి ఏమొస్తుంది? మారక, మృదుధాతుకి మారక. స్త్రీలింగంలో మారిక, నపుంసకలింగంలో మారకం. అలాగే ఉపపూర్వ కృధాతుకు ఉపకారం చేసేవాడు. అక్కడ మారకాన్ని చంపేవాడు, ఇక్కడ ఉపకారక అంటే ఉపకారం చేసేవాడు. ఉప ప్లస్ కృ ప్లస్ అక ఉపకారక అవుతుంది పుల్లింగంలో. ఉపకారక అన్నిట్లో వృద్ధి అవుతుంది ఇక్కడ. ఉపకారక. స్త్రీలింగంలో ఉపకారకం నపుంసకలింగంలో. నెక్స్ట్ అదేవిధంగా అపకారక, ఉపసర్గం. అప ప్లస్ కృ ప్లస్ అక అపకారక అవుతుంది. అపకారక, అపకారకం.
నెక్స్ట్ సేవక, సేవదాతుకి సేవక, సేవ చేసేవాడు. సేవక అక్కడ అపకారక అంటే అపకారం చేసేవాడండి. ఉపకారక అంటే ఉపకారం చేసేవాడు. నెక్స్ట్ సేవక అంటే సేవ చేసేవాడు. అది స్త్రీలింగంలో సేవిక, సేవిక. నపుంసకలింగంలో సేవకం, సేవకం. అస్తు ఈ రకంగా ఉంటాయి మనకు. మహోదయ, అపకారిక, అపకారిక, అపకారికం అన్నాయాలండి. అపకారక ఆ, పుల్లింగంలో, అపకారిక స్త్రీలింగం, ఆ, ఆ. అపకారకం నపుంసకలింగం. అపకారకం నపుంసకలింగం అంటే అక్కడ అర్థం ఏమొస్తుందండి? నపుంసకలింగం అంటే అది ముందున్న అంతేనా? రాబోయే శబ్ద విశేషాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. మహోదయ, ఇది రాబోయే శబ్దాన్ని బట్టి తీసుకోవాలి. మహోదయ. ఓకేనా? ఓకే, అస్తు మహోదయ. ఇందులో 1వ పాయింట్ కింద రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు 1వ పాయింట్ కింద ఆకారాంత ధాతుల చేత, ఇడికి అయిపోయింది. నెక్స్ట్ 1వ పాయింట్ కింద రాసుకోండి. ఆకారాంత ధాతువుల చేత ఆకారాంత ధాతువుల చేత ఆకారాంత ధాతువుల చేత నుల్ ప్రత్యయం వచ్చినప్పుడు, నుల్ ప్రత్యయం వచ్చినప్పుడు, నుల్ ప్రత్యయం వచ్చినప్పుడు మధ్యలో యా వస్తుంది. ఈ యకార హలంతోనే మధ్యలో ఈ వస్తుంది. యకారం వస్తుంది. యకారం యకార హలంతం పెట్టుకుని యకారం వస్తుంది. హలంత యకారం వస్తుందండి. ఎక్కడ ధాతుకి నులి ప్రత్యయం మధ్యలో యకారం వస్తుంది. దా ధాతు, ధాతు దా ధాతు. ధాతు దీర్ఘ ఆకారం ఉంది కదా, అది చెప్పిన కదా. ఆకారాంత ధాతుల చేత దీర్ఘ ఆకారం, ఆకారం ధాతుల చేత నూలు ప్రతి తీసుకొచ్చినప్పుడు మధ్యలో వస్తుంది, యా వస్తుంది చెప్పాం కదా. ఇక్కడ అదే చూపిస్తున్నాడు. దా ధాతు, దా ధాతుకి ఏమొస్తుంది? దాయక. ఏమొస్తుందండి? దాయక. ఎలా వస్తుంది ఇప్పుడు చెప్పు. దా ప్లస్ నుల్ కింద రాసుకుంటే దాయక ఎలా తయారైంది? దా ప్లస్ నుల్ కింద మళ్ళా దా ప్లస్ ఊ, దా ప్లస్ ఊ, మళ్ళీ ఊ స్థానం అక వస్తుంది కదా. దా ప్లస్ అక, దా ప్లస్ అక. ఇప్పుడు దాకి అకాకి మధ్యలో యా వస్తుంది, యకార హలంత వస్తుంది. అప్పుడు దాకి అకాకి మధ్యలో యకారం వచ్చినప్పుడు, యకార హలంత వచ్చినప్పుడు దాయి అయిపోయింది. దాయి ప్లస్ అక రాసుకుంది. దా ఇయ్ అక, దా ప్లస్ ఇయ్ ప్లస్ అక. యకార హలంతం కాబట్టి పక్కన అక అయిపోయింది, కానీ దాయక అయిపోయింది. ఏమైపోయిందండి? దాయక. విసర్గం పెట్టుకుంటే దాయక, దాయక అని ఇచ్చేవాడు. నెక్స్ట్ అదేవిధంగా సుఖ ఉపాధి పెట్టుకున్నాడు. సుఖ ప్లస్ దాయక సుఖదాయక, సుఖ ప్లస్ దాయక సుఖదాయక అంటే సుఖాన్ని ఇచ్చేవాడు. సుఖ ప్లస్ దాయక సుఖదాయక. నెక్స్ట్ ధా ధాతు, ధా ధాతు, ధా ధాతుకి ధాయక, ధాయక సేమ్ అదే విధంగా పై చెప్పిన విధంగా ఉంటుంది. అంటే ఒత్తు ధా, ధాయక కామ విధాయక, వి ఉపసర్గం పెట్టుకుంటే విధాయక, వి ఉపసర్గం పెట్టుకుంటే విధాయక, వి ఉపసర్గం పెట్టుకుంటే విధాయక. నెక్స్ట్ పాదాతుకి పాయక అంటే విధాయక అంటే విధానం చేసేవాడు. ఇక్కడ పాయక అంటే తాగేవాడు. పాయక, పాదాతుకి పాయక. పాయక అన్ని దాయక అంటే ఏంటండి? దాయక, ధాయక ధారణ చేసేవాడు, ధారకుడు.
ఓకేనా? ఓకే. పాయక తాగేవాడు. విధాయక అంటే ఏంటి మహోదయ? విధానం చేసేవాడు అంటే సృష్టిని విధాయకుడు, సృష్టి విధాయకుడు అంట కదా, అట్లా పరమాత్మ ఈశ్వరుడు ఈ సృష్టి విధాయకుడు, సామాన్య వ్యక్తి చేయలేడు. విధాయకుడు విశిష్టమైన ధారణ చేసినవాడు, విశిష్టంగా ధారకుడు, విశేషంగా ధారణ చేసి ఉన్నాడు, అట్నే విధాయకుడు అంటాం. నెక్స్ట్ ఇవి కొన్ని దీర్ఘ ఆకార ధాతుల చేత నూలిపత్తి తీసుకున్న మధ్య యా వస్తుంది, అన్నిట్లో యా కనిపించింది, అందుకే యా కనిపించిన చోట్ల అది దీని ప్రకారంగా వచ్చింది అన్నమాట. నెక్స్ట్ 2వ పాయింట్ కింద రాసుకోండి. 2వ పాయింట్ కింద కొన్ని రూపాలు ఈ విధంగా ఉంటాయి. కొన్ని జనరల్గా చెప్పారు, చాలా మార్పులు వస్తాయి కానీ కొన్ని ప్రసిద్ధమైన చెప్పారు. కొన్ని రూపాలు ఈ విధంగా ఉంటాయి, కొన్ని రూపాలు ఈ విధంగా ఉంటాయి, కొన్ని రూపాలు ఈ విధంగా ఉంటాయి. రాసుకుని ఏ విధంగా అంటే హన్ ధాతుకి ఘాతక చంపేవాడు, హన్ ధాతుకి వచ్చి ఘాతక. ఇక్కడ హన్కి హాకి ఘా ఇప్పుడు చాలా రకాలుగా వస్తాయి, మార్పులు వస్తాయి, డైట్ రాసుకున్నాయి. హన్ ధాతుకి వస్తుంది ఘాతక, హన్ ధాతుకి ఘాతక. నెక్స్ట్ జన్ ధాతుకి జనక ఉత్పన్నం చేసేవాడు, జనక ఉత్పన్నం చేసేవాడు, జన్ ధాతుకి జనక. నెక్స్ట్ షం ధాతుకి శమక, శమక, షం ధాతుకి శమక. షం ధాతు శమ అంటే శాంతించేవాడు. నెక్స్ట్ గమ్ ధాతుకి గమక వెళ్ళేవాడు, గమక, గమ్ ధాతుకి గమక వెళ్ళేవాడు. నెక్స్ట్ నీ ప్లస్ యం ధాతుకి నియామక, నీ ప్లస్ యం ప్లస్ అక, నీ ఉపసర్గము యము ధాతు అక, నియామక నియమించేవాడు, నియామకుడు. చెప్పాం కదా నూలు ప్రత్యయము ఏ అర్థంలో వస్తుంది, వెళ్ళేవాడు, చేసేవాడు ఇలాంటి అర్థంలో, అందుకని అది అర్థాలు ఆ విధంగా వస్తున్నాయి అన్నమాట. నియామక. నెక్స్ట్ అంతి వద్ ధాతుకి వదక, వదక, వధక, వధక అంటే వధించేవాడు, వధక అంటే వధించేవాడు. ఓకే, ఈ రకంగా మనం అభ్యాసం 150లో ఉండేటువంటి నియమాలు చెప్పుకున్నామండి. ఇక్కడ కూడా పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగం పైన చెప్పిన విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు నియామక అని చెప్పాం పుల్లింగంలో, స్త్రీలింగం నియామిక అంటాం, నియామకురాలు, నపుంసకలింగం నియామకం. అదే గమకకి గమ పుల్లింగ గమక, స్త్రీలింగం గమిక, నపుంసకలింగంలో గమకం. శమక శమిక శమకం. జనక జనిక, జనిక జనకం. ఘాతక ఘాతిక ఘాతకం. అలాగా ఇక్కడ చూసుకోవచ్చు. దానికంటే ముందు విధాయక విధాయిక విధాయకం, పాయక పాయిక పాయకం, ధాయక ధాయిక ధాయకం, సుఖదాయక సుఖదాయిక సుఖదాయకం. ఆ రకంగా మనము 3 లింగాల్లో కూడా అంతిమంలో ఇకారాన్ని ఇకా చేర్చుకొని, అంతిమంలో అం చేర్చుకొని మన పుల్లింగం, నపుంసకలింగం, స్త్రీలింగంలో కూడా మనం రూపాలు ఈ విధంగా పైన చెప్పిన విధంగా చూసుకోవచ్చు. ఈ రకంగా మనం కొన్ని నూల్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయని చూసాము. ఇవన్నీ కూడా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు వెళ్ళేవాడు, చేసేవాడు ఇలాంటి అర్థాల్లో వస్తాయని చెప్పాము. అదే విధంగా ఎగ్జాంపుల్ చూసాము. వీటిని ఉపయోగించి, ఈ నియమాలను ఉపయోగించి, ఈ నూల్ ప్రత్యయాన్ని ఉపయోగించి, ఇల్లుట్టు ప్రత్యయాన్ని ఉపయోగించి, ఇంకా శబ్దకోశాన్ని ఉపయోగించి మనము దీంట్లో వాక్యాలు ఏ రకంగా ఉంటాయి, వాక్య సంరచన ఏ రకంగా ఉంటుంది అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకేదైనా సందేహాలు ఉంటే మన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ అయిపోయిన తర్వాత మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. మహోదయ. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు.
నమస్తే మహోదయ. నమస్తే మహోదయ ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదం మహోదయ గారు. జీ విశారద గారు. గురువు గారు చిన్న సందేహం ఉందండి. జీ చెప్పండి. లేఖక లేఖిక లేఖ లేఖనమ్మ అండి లేఖకమ్మ అండి. లేఖకం. ఓకేనండి. గురువు గారు శమక శమిక శమకం అని శమకం. వస్తుందండి. జీ శమకం. జీ 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 అవునండి. శమకం. మహోదయ అలానే వధక వధిక వధకం. జీ మహోదయ ధన్యవాదం. గురువు గారు జీ చెప్పండి. ఈ గమ్ ధాతువుకి గమక గమకహ గమిక గమకం అని ఉంది కదా. జీ గమనంకి గమకంకి తేడా ఏముందండి? గమనం గమకం. గమనంలో లుట్టు ప్రత్యయము, గమకాలో నూలు ప్రత్యయం తేడా ఉంది. అర్థం కూడా తేడా ఉందండి. ఆ అర్థం కూడా తేడా ఉందా? అర్థం ఒకటే వస్తుంది. ఒకటే వస్తుంది. ఓకే, ధన్యవాదాలు. ప్రత్యయం భేదాన్ని బట్టి అర్థంలో భేదం వచ్చింది. అర్థ భేదం శబ్ద భేదం కానీ అర్థ భేదం లేదు. కొంచెం మార్పు వస్తుంది గమనం అని. అది వాక్య నిర్మాణంలో మన కర్తృవాచ్యంలో కర్మవాచ్యం అట్లా మార్చుకునే కొంచెం తేడా వస్తుంది. సామాన్యంగా అర్థం ఒకటి. ధన్యవాదాలు. మహోదయ నుల్ ప్రత్యయంలో చేసేవాడు వెళ్ళేవాడు అలా వస్తుంది కదా, అక్కడైతే అపహరించడం అలా వచ్చింది కదా, అక్కడ కొంచెం తేడా ఉంది కదా. భావార్థంలో వచ్చింది, అక్కడ భావంలో తీసుకున్నాము. వెళ్ళడం అపహరించడం అలా కొంచెం సూక్ష్మ దగ్గరగా ఉంటుంది. వాక్యార్థాన్ని బట్టి చూసుకోవాలి. ఒకసారి గమక అంటే పంపేవాడే అర్థం తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? గమక అంటే పంపేవాడే అర్థం తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి ప్రత్యయం బట్టి తీసుకోవాలన్నమాట. ఓకేనా? అక్కడ భావంలో ఉంది, ఇక్కడ కర్తార్థంలో ఉంది. అట్లా భేదం వస్తుందండి. అక్కడ మనము కర్మలో భావంలో అర్థాన్ని బట్టి దాని అర్థాలు చేంజ్ అవుతూ ఉంటాయి. కర్మ కర్త భావం బట్టి. జీ జీ చెప్పండి. పాటకాకి పాటికం వస్తుందండి. ఏంటండి? పాటకంకి పాటక పాటిక పాటికమ్మ. పాటకం. పాటకం అండి. పాటకం నపుంసకం. చిన్నదండి. ఇప్పుడు ఘాతక ఉంది కదా, ఘాతిక ఘాతకం. ఘాతక ఘాతిక ఘాతకం. అలాగే జనకహకి జనక జనకి జనకి జనక జనిక జనికం. జనక జనిక జనకం. ధన్యవాదాలు. మహోదయ హన్ ఎలా ఘాతకమైందండి? ఏంటండి? హన్ ధాతు ఘాతకం దాని రూపస్థితి చాలా విశాలంగా ఉందండి. అందుకే డైరెక్ట్ గా ఈ ధాతువులకు ఈ రూపాలు వస్తాయి. డైరెక్ట్ గా అక్కడ అందుకే చెప్పేసుకున్నాం అంట. సింపుల్ ఒకరితో ఉంటే చెప్పేవాళ్ళం. చాలా రూపాలు వస్తాయండి దాంట్లో. దాని చాలా వస్తాయి. ఓకేనా? ఓకే మహోదయ, ధన్యవాదాలు. మహోదయ జీ శోభనాథ్ గారు. లుట్టు ప్రత్యయానికి దశలకారాలకి ఏమైనా సంబంధం ఉందండి? లకార దీనికి సంబంధం లేదండి. అర్థంలో కొంచెం ఎక్కడెక్కడ కలుస్తుంటే దానికి సంబంధం లేదు. ఓకే అండి, ధన్యవాదాలు. లకారాలు వేరు, అవి వేరండి. మహోదయ జీ చెప్పండి. దాయక అది మనం చేసేటప్పుడు చివరిన దా ప్లస్ అక్క అయిన తర్వాత దా ప్లస్ ఊ చెప్పారా? అక్క ఊకే అక్క వస్తుంది. ముందు ఊ ఉంటుంది, ఊ స్థానంలో అక్క వస్తుంది. దా ప్లస్ అక్క లా చివరిన అక్క ప్లస్. ఇప్పుడు దా ప్లస్ అక్క వచ్చిన దాకి అకాకి మధ్యలో యా వస్తుంది. దా ప్లస్ అకాకి మధ్యలో కింద మధ్య నెక్స్ట్ స్టెప్ దా ప్లస్ అక. దాని కింద స్టెప్ మధ్యలో యా కలుపుకుండా యా హలంతం పెడతాం. ఆకు మధ్యన అకాకి మధ్యలో దాకి అకాకి మధ్యలో యా హలంతం వస్తుంది. యా హలంతానికి మళ్ళీ అకాకిలో ఉండే ఆ యా కలిపితే దాయక అయిపోతుంది. ఓకేనా? ఓకే అండి. 4 లక్షలు
ఎవరు లక్ష్మీ ప్రసన్న గారు అడిగారండి. ఎం లక్ష్మీ ప్రసన్న గారు. ఓకే అండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? ధన్యవాదాలు మహోదయ. నమో నమః. అస్తు. ధన్యవాదాలు సర్వేభ్యో నమః. మహోదయ. సర్వేషాం శుభరాత్రి.